హలో గైస్, వెల్కమ్ టు విఎల్ఎస్ఐ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం అసలు సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఏంటి అండ్ సీక్వెన్స్ డిటెక్టర్ మనం ఎన్ని టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఏంటో చూసాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు ఒక సీక్వెన్స్ డిటెక్టర్ని ఎలా డిజైన్ చేయాలి. సో మెయిన్లీ మనం డిజైన్ చేయాలనుకునేది ఏంటంటే ఒక మీలీ టైప్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ని డిజైన్ చేయాలి. సో మనం ఈ వీడియోలో వచ్చేసి 1001 యొక్క 1001 సీక్వెన్స్ డిటెక్ట్ చేసే ఒక ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ని డిజైన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏ ఫైనైట్ స్టేట్ మిషన్ డిజైన్ చేయాలన్నా కానీ మనకు కావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ కావాలి ఫస్ట్. అంటే మనకి ఏ స్టేట్ ఎలాంటి ఫంక్షనాలిటీ ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఓకే, ఫస్ట్ ఒక స్టేట్ ఏ అనేది అర్థం చేసుకోండి. స్టేట్ ఏ అంటే ఏంటంటే నో కరెక్ట్ బిట్ రిసీవ్డ్, నో కరెక్ట్ బిట్ రిసీవ్డ్. అంటే స్టేట్ ఏ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ అసలు ఏదర్ ఒక్క ఇన్పుట్ కూడా రాకుండా ఉండాలి, లేకపోతే మనకు వచ్చిన ఇన్పుట్లో మనకు కావాల్సిన ఫస్ట్ బిట్ కరెక్ట్ అన్న రాంగ్ బిట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం స్టేట్ ఏలో ఉంటుంది మన మిషన్. అంటే మనకు ఫస్ట్ కరెక్ట్ బిట్ 1 కదా, ఒకవేళ మనకు ఇన్పుట్ అనేది 0 వచ్చినా ఆర్ఎల్స్ అసలు ఏ ఇన్పుట్ రాకపోయినా మనకు స్టేట్ ఏలో ఉంటుంది మన మిషన్. ఓకే, నెక్స్ట్ స్టేట్ బి. స్టేట్ బి ఏంటి? స్టేట్ బి అంటే 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్, 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్, 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్ అంటే ఒక బిట్ కరెక్ట్ వచ్చింది, అదేంటి 1. ఓకే, నెక్స్ట్ సి స్టేట్. సి స్టేట్ అంటే ఏంటి? 2 బిట్స్ కరెక్ట్లీ రిసీవ్డ్, అంటే 1 అండ్ 0 వచ్చినట్టు. మనకు 1 అండ్ 0 వస్తే అది మనకు సి స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ డి స్టేట్. డి స్టేట్ ఏంటి? 3 బిట్స్ కరెక్ట్లీ రిసీవ్డ్, అంటే 100. ఓకే, ఇప్పుడు నాకు డి బిట్ దగ్గర చాలు. యాక్చువల్గా అయితే మనం ఈ బిట్ తీసుకొని 4 కరెక్ట్ బిట్స్ రిసీవ్డ్ కూడా ఒక స్టేట్ తీసుకోవాలి, బట్ ఇక్కడే చాలా అనుకుంటున్నాం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 బిట్స్ కరెక్ట్ రిసీవ్ అయితే 4th బిట్ కరెక్ట్ ఏంటి 1 కదా. సో నాకు ఇది ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ కాబట్టి ఇక్కడ నాకు 1 డిటెక్ట్ అయినప్పుడు నేను దీన్ని ఏం చేస్తా, ఈ 3 బిట్స్ని డిస్కార్డ్ చేసేసి ఈ 4th బిట్ని నేను మళ్ళీ కొత్త సీక్వెన్స్ డిటెక్ట్ చేయడానికి కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్, సో దట్ ఈస్ బి స్టేట్. అందుకని నేను ఇంకొక ఎక్స్ట్రా స్టేట్ అనేది ఇక్కడ తీసుకోవట్లేదు మనం. ఓకే, సో మనకి ఈ సీక్వెన్స్ డిటెక్టర్ అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది? 1001 అనే సీక్వెన్స్ మొత్తం డిటెక్ట్ అయితే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది హై వస్తుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం దీనికి స్టేట్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి అండ్ స్టేట్ డి. మనకి ఇప్పుడు ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క స్టేట్ ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయో చూడాలి. సి ఫస్ట్ స్టేట్ ఏలో ఉంది, మనకు కావాల్సింది ఏంటి? 1001 సీక్వెన్స్ స్టేట్ ఏలో ఉంది. ఒకవేళ ఇన్పుట్ 0 వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? అవుట్పుట్ 0తో స్టేట్ సేమ్ ఏ స్టేట్లోనే ఉండిపోతుంది. అదే ఇన్పుట్ 1 వస్తే అవుట్పుట్ 0తో స్టేట్ బిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ బి. స్టేట్ బిలో మనకు కావాల్సిన కరెక్ట్ బిట్ ఏంటి? సెకండ్ బిట్, అది 0. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ ఇన్పుట్ 0 వస్తే అదే స్టేట్ అనేది ట్రాన్సిషన్ జరుగుతుంది. అదే ఇన్పుట్ 1 వచ్చింది అనుకోండి, సేమ్ స్టేట్లో ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టేట్ సి. నాకు స్టేట్ సిలో ఉన్నా అంటే నాకు ఇక్కడ వచ్చిన బిట్స్ ఏంటి? 1 అండ్ 0. సో ఇప్పుడు నాకు థర్డ్ బిట్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. థర్డ్ బిట్ నాకు కరెక్ట్ బిట్ ఏంటి? 0. సో నాకు ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, స్టేట్ అనేది ట్రాన్సిషన్ జరుగుతుంది, దట్ ఈస్ డి స్టేట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అదే నాకు ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, సో నాకు ఇక్కడ 1 వచ్చినప్పుడు 1 అండ్ 0 వచ్చినప్పుడు సి స్టేట్లో నాకు 0 వస్తే డి స్టేట్కి వెళ్ళిపోతుంది. అదే 1 వచ్చింది అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుంది? ఇది రాంగ్ సీక్వెన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2 బిట్స్ డిస్కార్డ్ అయిపోయి ఈ థర్డ్ బిట్ అనేది నాకు మళ్ళీ కొత్త సీక్వెన్స్ డిటెక్ట్ చేయడానికి కన్సిడర్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు నాకు దీని మీనింగ్ ఏంటి? 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్. నాకు 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్ అంటే అది వచ్చేసి బి స్టేట్ కదా. సో నాకు వచ్చేసి ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు సి స్టేట్ టు బి స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి డి స్టేట్లో ఉన్నాం. డి స్టేట్లో నాకు కావాల్సిన కరెక్ట్ బిట్ ఏంటి?
1. సో నాకు 1 కదా, నాకు అంటే ఇప్పుడు D స్టేట్లో ఉన్నాడు, నాకు 100 అనే బిట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇన్పుట్ 0 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, నాకు అసలు ఈ 4 బిట్స్ నేను దేనికి వాడలేను, ఇది కరెక్ట్ సీక్వెన్స్ కాదు. అండ్ లాస్ట్ బిట్ని కూడా నేను కొత్త సీక్వెన్స్లో వాడుకోలేను. సో ఒక్క కరెక్ట్ బిట్ కూడా రిసీవ్ అవ్వలేదు. ఒక కరెక్ట్ బిట్ కూడా రిసీవ్ అవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి, ఏ స్టేట్. సో నాకు ఇన్పుట్ అనేది 0 ఇచ్చినప్పుడు నాకు మన మిషన్ అనేది ఏ స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది విత్ అవుట్పుట్ 0. అదే నేను ఇన్పుట్ 1 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ 1 వస్తుంది డెఫినెట్లీ, బట్ ఈ లాస్ట్ బిట్ అనేది నేను మళ్ళీ వాడుకోవచ్చు, రైట్, మళ్ళీ కొత్త సీక్వెన్స్ కోసం వాడుకోవచ్చు. అందుకని ఏమవుతుంది, అది అంటే 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్. 1 బిట్ కరెక్ట్లీ రిసీవ్డ్ అంటే బి స్టేట్. సో నాకు డి స్టేట్ నుంచి బి స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది ఎప్పుడు, ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు విత్ అవుట్పుట్ 1. ఓకే, సో ఇది మన స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇప్పుడు ఈ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్తో మనం ఏం చేయాలి, మనం స్టేట్ టేబుల్ గీసుకోవాలి. ఓకే, స్టేట్ టేబుల్ మనకి ఏమేమి ఉంటాయి, ఇక్కడ ప్రజెంట్ స్టేట్, ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ అవుట్పుట్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఎప్పుడు when input is equal to 0 and when input equal to 1. మళ్ళీ సేమ్ అవుట్పుట్ కూడా when input equal to 0 and when input equal to 1. ఓకే, సారీ, ఇన్పుట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ స్టేట్ డయాగ్రామ్ ఉంది. సో ఈ స్టేట్ డయాగ్రామ్ చూసుకొని మనం ఇక్కడ స్టేట్ టేబుల్ ఫిల్ చేసుకోవాలి. ఎలా, సపోజ్ ఫస్ట్ ప్రెసెంట్ స్టేట్ ఏలో ఉందనుకోండి, ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు స్టేట్ అనేది ఏ అండ్ విత్ అవుట్పుట్ 0. సో నెక్స్ట్ స్టేట్ అనేది ఏ విత్ అవుట్పుట్ 0. అదే స్టేట్ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఇన్పుట్ 1 ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ అనేది బి విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ స్టేట్ అనేది బి విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ బి స్టేట్లో ఉన్నప్పుడు ఈ 0 ఇచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్ సి విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ స్టేట్ సి విత్ అవుట్పుట్ 0. 1 ఇచ్చినప్పుడు బి విత్ అవుట్పుట్ 0. బి విత్ అవుట్పుట్ 0. ఓకే, నెక్స్ట్ సి స్టేట్లో ఉన్నప్పుడు డి విత్ అవుట్పుట్ 0. డి విత్ అవుట్పుట్ 0 అండ్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు బి విత్ అవుట్పుట్ 0. బి విత్ అవుట్పుట్ 0. ఓకే, నెక్స్ట్ డి స్టేట్లో ఉన్నప్పుడు 0 ఇస్తే ఏ విత్ అవుట్పుట్ 0. ఏ విత్ అవుట్పుట్ 0 అండ్ నెక్స్ట్ 1 ఇచ్చినప్పుడు బి విత్ అవుట్పుట్ 1. విత్ అవుట్పుట్ 1. సి ఇప్పుడు మనం స్టేట్ టేబుల్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనం ఫైనల్ స్టేట్ మిషన్ డిజైనింగ్లో మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టేట్ డయాగ్రామ్ అయిపోయింది, స్టేట్ టేబుల్ అయిపోయింది. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటి, మనం కావాల్సింది ఏదైనా రిడెండెంట్ స్టేట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్ ఏ అండ్ స్టేట్ డి చూసుకుంటే ఇక్కడ సేమ్ ఫస్ట్ ద సేమ్ ఇన్పుట్ సేమ్ నెక్స్ట్ స్టేట్ అనేది ఉంది, బట్ x ఈక్వల్ టు 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఉంది. సో మనకి ఇక్కడ రిడెండెంట్ స్టేట్స్ అనేవి ఏమీ లేవు, అన్ని కావాల్సిన స్టేట్స్. ఇప్పుడు మనం ఇది ఎగ్జైటేషన్ టేబుల్ గీసుకోవాలి. ఎగ్జైటేషన్ టేబుల్ గీసుకోకన్నా ముందు మనకి ఏం కావాలి, ఇక్కడ ఏ ఫ్లిప్ ఫ్లాప్ చూస్ చేసుకుంటున్నామో కావాలి. నేను డి ఫ్లిప్ ఫ్లాప్ చూస్ చేసుకుంటున్నా. ఓకే, ఎందుకు డి ఫ్లిప్ ఫ్లాప్ చూస్ చేసుకుంటున్నా, బికాస్ ద అవుట్పుట్ విల్ బి సేమ్ యాజ్ ఇన్పుట్. నెక్స్ట్ స్టేట్ అనేది మనం ఇన్పుట్ ఏది ఇస్తే నెక్స్ట్ స్టేట్ అదే వస్తుంది, కాబట్టి మనం డి ఫ్లిప్ ఫ్లాప్ చూస్ చేసుకుంటాం. ఓకే, ఇది దానికి రిలేటెడ్ ఎగ్జైటేషన్ టేబుల్. ఇప్పుడు ఎగ్జైటేషన్ క్లారిటీగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇన్పుట్ మనం స్టేట్ అసైన్మెంట్ చేసుకోవాలి కదా. ఏ ఇస్ 0 0, బి ఇస్ 0 1, సి ఇస్ 1 0 అండ్ డి ఇస్ 1 1. ఇప్పుడు ఇది మన స్టేట్ అసైన్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనం క్లారిటీగా ఒకసారి ఎగ్జైటేషన్ టేబుల్ చూసుకుందాం. ఫస్ట్ వెన్ x ఈక్వల్ టు 0, ప్రజెంట్ స్టేట్ 0 0 అంటే ఏ స్టేట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏంటి, ఇక్కడ ఏ విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ స్టేట్ ఏ విత్ అవుట్పుట్ 0. ఓకే, అదే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు నాకు బి స్టేట్లో ఉంటే నెక్స్ట్ స్టేట్ అనేది సి విత్ అవుట్పుట్ 0. ఓకే, నెక్స్ట్ స్టేట్ అనేది సి విత్ అవుట్పుట్ 0. అదే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు నీకు ప్రజెంట్ స్టేట్ అనేది నాకు సిలో ఉంటే నెక్స్ట్ స్టేట్ అనేది డి విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ స్టేట్ అనేది డి విత్ అవుట్పుట్ 0. అదే ఇన్పుట్ 0 ఉన్నప్పుడు నేను డి స్టేట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఏ విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ స్టేట్ ఈజ్ డిలో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఏ విత్ అవుట్పుట్ 0. ఓకే, ఇప్పుడు మనకు ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ప్రతి నెక్స్ట్ స్టేట్ అనేది ప్రతిది బి స్టేట్కే వెళ్తుంది. సో
ఇక్కడ కూడా అలానే ఉందా ఎప్పుడు? బట్ డి స్టేట్ లో ఉన్నప్పుడు ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు బి స్టేట్ నెక్స్ట్ స్టేట్ అనేది బి విత్ అవుట్పుట్ 1. ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇక్కడ. ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు ప్రతి నెక్స్ట్ స్టేట్ అనేది బికే ఉంది. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ డి స్టేట్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్ అనేది బి విత్ అవుట్పుట్ 1. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒక ఎగ్జైటేషన్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఎగ్జైటేషన్ టేబుల్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే మన ఫ్లిప్ ఫ్లాప్స్ కి ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, దట్ ఈస్ D1 అండ్ D0. ఓకే, వీటికి మనం వీటి ముందు కాంబినేషనల్ బ్లాక్స్ ప్లేస్ చేయాలి. సో ఆ కాంబినేషనల్ బ్లాక్స్ కి మనం ఈక్వేషన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? ఫస్ట్ D1 కి ఫైండ్ అవుట్ చేద్దాం, నెక్స్ట్ D0 కి అండ్ లాస్ట్ అవుట్పుట్ కి. ఓకే, ఫస్ట్ D1 మనకు హై ఎప్పుడెప్పుడు ఉంది? 1 2 కేసెస్ లో ఉంది. అది ఎప్పుడెప్పుడు కాంబినేషన్స్ ఏంటి? 0 0 1 అండ్ 0 1 0, రైట్? 0 0 1 అండ్ 0 1 0. మనం ఇక్కడ ఏంటంటే ఎక్స్ ఈక్వేషన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ Q1 అండ్ Q0 లో మనం ఈక్వేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు 2 సింగ్లెట్స్ ఉన్నాయి, వీటిని మనం పేర్ చేయలేం. సో వీటికి డైరెక్ట్ మనం ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఏంటి? ఎక్స్ బార్ Q1 బార్ Q0. నెక్స్ట్ దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ బార్ Q1 Q0 బార్. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు D1 ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ D0 ఎప్పుడెప్పుడు హై ఉంది? 1 2 3 4 5 5 కేసెస్లో. సో ఫస్ట్ కేస్ ఏంటి? 0 1 0 0 1 0. నెక్స్ట్ 1 0 0 1 0 0. నెక్స్ట్ దీని తర్వాత 1 0 1 1 0 1. నెక్స్ట్ 1 1 0 1 1 0 అండ్ లాస్ట్ వచ్చేసి 1 1 1 1 1 1. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఒక క్వాడ్ ఉంది అండ్ ఒక పేరు ఉంది, రైట్? ఇప్పుడు మనం ఈ రెండింటిని, ఈ క్వాడ్కి ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది? ఎక్స్, అండ్ ఈ పేరుకి ఏమొస్తుంది? మనకు Q1 Q0 బార్ వస్తుంది. ఓకే, ఈ రెండింటిని మనం సమ్ చేస్తే మనకు వచ్చేది D0 ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు y అనేది మనకు ఒకటే కేసులో అవుట్ హై ఉంది. అది ఎప్పుడు? వెన్ ఆల్ 3 ఇన్పుట్స్ ఆర్ హై. ఓకే, అది ఎప్పుడు? ఇక్కడ. దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు? ఎక్స్ Q1 Q0 y ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మన దగ్గర 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకసారి 3 ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, D1 ఈక్వల్ టు ఎక్స్ బార్ Q1 బార్ Q0 ఎక్స్ బార్ Q1 బార్ Q0 ప్లస్ ఎక్స్ బార్ Q1 Q0 బార్. నెక్స్ట్ D0 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ Q1 Q0 బార్ ఎక్స్ ప్లస్ Q1 Q0 బార్ అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ Q1 Q0. ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ద్వారా మనం మన లాజిక్ సర్క్యూట్ ని డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఒక వచ్చేసి మనకు ఫ్లిప్ ఫ్లాప్ 1 అనుకోండి, అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్ ఫ్లాప్ 0. ఓకే, దీనికి ఇన్పుట్ ఏంటి? D1, అవుట్పుట్ ఇస్ Q1 అండ్ Q1 బార్. నెక్స్ట్ దీని ఇన్పుట్ D0, అవుట్పుట్ ఇస్ Q0 అండ్ Q0 బార్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ D1 ఇన్పుట్ కి కాంబినేషన్ బ్లాక్ రెడీ చేద్దాం. ఏముంది? ఎక్స్ బార్ Q1 బార్ Q0, రైట్? ఇప్పుడు ఎక్స్ బార్ ఫస్ట్ అంటే ఎక్స్ ని మనం ఒక నాట్ గేట్ ద్వారా పాస్ చేసి మనకు ఎక్స్ బార్ అనేది వస్తుంది. దీన్ని ఒక యాండ్ గేట్ కి వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఇది. నెక్స్ట్ Q1 బార్ అంటే మనం ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు డైరెక్ట్ ఇన్పుట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఏముంది దీనికి? Q0 అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సారీ, Q0 ఇలా. Q0 అనేది మన ఈ యాండ్ గేట్ కి థర్డ్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటి? ఎక్స్ బార్ Q1 Q0 బార్ అంటే ఇంకొక యాండ్ గేట్ కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాండ్ గేట్ తీసుకుంటే ఏమొస్తుంది? ఒక వన్ ఆఫ్ ద ఇన్పుట్ వచ్చేసి నాకు ఎక్స్ బార్ ఉంది ఇక్కడ, రైట్? వన్ ఆఫ్ ద ఇన్పుట్ వచ్చేసి ఎక్స్ బార్ Q1 నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ వచ్చేసి Q0 బార్.
ఓకే, ఇది ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇక్కడ ఒక ఆర్ గేట్కి ఇవ్వాలి. ఆర్ గేట్కి ఎలా ఇస్తాం? సమ్, ఎందుకంటే మనకి మధ్యలో ఇక్కడ సమ్ టర్మ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఆర్ గేట్ ఇవ్వాలి. ఆర్ గేట్ అవుట్పుట్ అనేది మనకు D1 ఇన్పుట్కి ఇస్తాం, అండ్ ఆర్ గేట్కి ఇన్పుట్ అనేది ఈ 2 AND గేట్స్ నుంచి ఇన్పుట్స్ అవుట్పుట్స్ మన ఆర్ గేట్కి ఇన్పుట్. సో మనము D1 ఈక్వేషన్ అయిపోయింది, కాంబినేషన్ బ్లాక్ రెడీ అయింది. ఇప్పుడు మనకు D0 కావాలి. D0కి ఏముంది మనకు? ఫస్ట్ చూస్తే ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ టర్మ్ ఉంది, అంటే AND గేట్. AND గేట్కి ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి Q1 అండ్ Q0 బార్. మనకు Q1 అనేది ఇక్కడ నుంచి వస్తుంది డైరెక్ట్గా. నెక్స్ట్ Q0 బార్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ దీని అవుట్పుట్ అనేది మనం ఆర్ గేట్కి ఇన్పుట్ లా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ గేట్కి ఇంకొక ఇన్పుట్ వచ్చేసి మనకు ఎక్స్ ఇన్పుట్, అది మన ఎక్స్టర్నల్ ఇన్పుట్. ఆర్ గేట్ అవుట్పుట్ వచ్చేసి మనం D0కి ఇన్పుట్ లా ఇస్తాం. అండ్ మనకు ఫైనల్లీ మిగిలింది ఏంటి? వై. అంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ కి ఈక్వేషన్ రాయాలి, కాంబినేషన్ బ్లాక్. దట్ ఈస్ ఒక డైరెక్ట్ AND గేట్ మనం పెట్టేస్తున్నాం ఇక్కడ. ఓకే, వై. దీనికి ఒక ఇన్పుట్ ఏంటి? ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఏంటి? Q1. థర్డ్ ఇన్పుట్ ఏంటి? Q0. ఓకే, ఇప్పుడు మన అవుట్పుట్ కూడా కాంబినేషన్ బ్లాక్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న లాజిక్ డయాగ్రామ్ వచ్చేసి మనకు 1001 సీక్వెన్స్ ని డిటెక్ట్ చేస్తుంది. ఇది మనం మీలీ మిషన్ డిజైన్ చేస్తామని స్టార్టింగ్ లోనే అనుకున్నాం కదా, మీలీ టైప్ అని. మనకు మీలీ టైప్ డెఫినేషన్ ఏంటి? అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ స్టేట్స్ యాజ్ వెల్ as ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. మనం ఇక్కడ ప్రజెంట్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ప్రజెంట్ స్టేట్స్ మీద, యాజ్ వెల్ as మనం ఇచ్చే ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద కూడా అవుట్పుట్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనం ఒక మీలీ 1001 సీక్వెన్స్ డిటెక్టర్ ని డిజైన్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ ని డిజైన్ చేద్దాం.